Today we shall read Proverbs 10 verse 11. The mouth of the righteous is a fountain of life. ప్రియులారా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఊట. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ఆరాధించి ఆ దినాన్ని ప్రారంభిస్తే అది మనకి వ్యక్తిగతంగా మన కుటుంబాలకు కూడా ఎంతో ఆశీర్వాదకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మరొక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చూస్తున్నాం. నీతిమంతుని నోరు. పిల్లరా, బైబిల్లో ఒక చక్కని మాట అబ్రహాము గురించి రాయబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిమంతునిగా చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభువారిని మనం కలిగి ఉంటామో ఏం జరుగుతుందండి? మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, అంటే మార్పు చెందుతాం. అప్పటి వరకు కూడా మన నోటి ద్వారా అనేక మందిని శపిస్తున్నట్లయితే, అనేక మందిని దూషిస్తున్నట్లయితే, మన నోటి ద్వారా అనేక మందిని బాధ కలిగిస్తున్నట్లయితే, ఇప్పుడు యేసు ప్రభువారు మన జీవితాన్ని మార్చారు కాబట్టి మన నోటి ద్వారా ఆశీర్వాదపు వచనాలు వస్తాయి. అనేక మందిని ఎంకరేజ్ చేస్తాం, దీవిస్తాం, అనేక మందిని ఉత్తేజపరుస్తాం. పిల్లరా, ఈ విధముగా మన నోరు మన కుటుంబాలకే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రియ సహోదరి, నీ నోరు ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క హృదయం ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన నోటిని భద్రం చేసుకున్నట్లయితే శ్రమల నుండి కాపాడబడతాం. బైబిల్లో చక్కని మాట ఉంది, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి కాపాడబడతాం. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుట సాగిలపడి, ఒకవేళ ఇంకా మన నోటిని భద్రం చేసుకోలేకపోతున్నట్లయితే దేవుడు కృప చూపెడతారు. ఎప్పుడైతే అడుగుతామో దాని నుంచి జీవజల ప్రవాహములు ప్రవహింపజేస్తారని వాక్యం సెలవిస్తుంది. అబ్బా, ఎలాంటి ఆశీర్వాదకరంగా మనం మారిపోతామండి మన నోటిని నాలుకను భద్రం చేసుకున్నప్పుడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేసి మన కుటుంబాలని సంతోషంతో, వ్యక్తిగతంగా మనము నెమ్మది కలిగి జీవించడానికి దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలైనా మా జ్ఞాపకం చేస్తున్నారు. నోటి ద్వారా ఎన్నిసార్లు మేము నష్టపోతున్నాం, మా మాటల ద్వారా, మా యొక్క నడవడి ద్వారా. ప్రభువా, మాకు మట్టుకు మేము అనేక మందికి నష్టం కలిగిస్తున్నాం, క్షమించండి. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. నోటి నుంచి జీవజల ప్రవాహములు ప్రవహింపచేస్తున్న వాక్యం సెలవిస్తుంది. అవును, హృదయం ఎప్పుడైతే మీ వాక్యంతో నింపబడుతుందో, మీ వెలుగులో ఉంటుందో, మా నోటి ద్వారా అనేక మందికి మేలుకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మా మాటలు అనేక మందిని ఎంకరేజ్ చేస్తాయి. అలాంటి ఆత్మ ద్వారా ఆ విధముగా మమ్మల్ని నడిపించండి. తద్వారా మాకు వ్యక్తిగతంగా బయట ఇంట సమాధానకరం ఉండడానికి సహాయం ఇచ్చింది. మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in this verse highlights the power and responsibility of speech. A righteous person uses words to encourage, guide, and bring healing. Their speech becomes a fountain of life, refreshing, constructive, and beneficial to others. In leadership, teaching, parenting, or ministry, such words foster trust, unity, and growth. Amen.